10 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేనైతే డే 3లోకి వచ్చేసాను. యాక్చువల్గా ప్రతిరోజు నిజంగా చెప్పాలంటే నాకు టఫ్గానే ఉంది. వర్కౌట్స్కి కానీ అంటే మెయిన్గా వర్కౌట్స్కి, మిగతా అన్నీ కూడా టైం ఎట్లయినా మేనేజ్ చేస్తున్నా. ఫుడ్ మా అత్త ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేస్తారు, ఇంకా అట్లా అవుతుంది. కానీ నాకు వర్కౌట్స్కి ఎత్తుక్కొని చేసుకోవాల్సి వస్తుంది. అంటే టైమింగ్ మ్యాటర్. అంటే నాకు వర్క్ స్టార్ట్ అయ్యే లోపు, నాకు ఇంట్లో పనులు అయిపోయే లోపు నేను ఎలాగైనా టైం కుదుర్చుకొని దాంట్లో వాకింగ్ చేయగలనా, లేకపోతే ఏం వర్కౌట్స్ చేయగలనో ప్లాన్ చేసుకొని చెయ్యాలి. సో ఆ రకంగా కొంచెం నాకు టైం దొరికింది. దాంట్లో ఆ రోజు ఎంత టైం దొరుకుతుంది, హాఫ్ అన్ అవర్ దొరుకుతుందా, 1 అవర్ దొరుకుతుందా, లేకపోతే ఫ్రీగా బయట వెళ్ళేటట్టు ఉందా, దాన్ని బట్టి నేను ప్లాన్ చేయాల్సి వస్తుంది. రోజు ఒకేలాగా అంటే మనకి మోటివేషన్ ఉంటుంది, కానీ రోజు సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది, లేకపోతే అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అన్నప్పుడు మనం కొత్తగా ఆ రోజుకి మోటివేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. నా పరిస్థితి అయితే అట్లే ఉంటుంది. సో ఆ రోజుకి ఒక 30 మినిట్స్ దొరికింది అనుకోండి, ఆ 30 మినిట్స్లో నేను వచ్చేసి హెవీ వర్కౌట్ చేయాలనిపిస్తుంది. దానికి తగ్గ మోటివేషన్ ఎనర్జీ ఉందా లేదా అన్నట్టు చాలా ఉంటాయి. నాకైతే మీకు ఈజీగా చేస్తారేమో ఏమో తెలీదు, బట్ నాకైతే అలా ఉంటుంది. సో ఆ రకంగా నేనైతే కాసేపు కూర్చొని నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఆలోచిస్తాను, ఈ టైంలో నేను ఏది చేయగలను, ఏది చేసిన తర్వాత నేను సాటిస్ఫై ఫీల్ అవ్వగలనని. ఆ రకంగా ఈరోజు అయితే మొత్తానికి సూపర్ డూపర్గా నేనైతే ఫుల్ స్వెట్టింగ్ వచ్చేలాగా వర్కౌట్ చేశాను. ఈరోజు వచ్చేసి 40 మినిట్స్ ప్లస్ చేశాను. అది కూడా ఇంటెన్సివ్ అనమాట. ఉంటాయి కదా లో ఇంపాక్ట్ ఇంటెన్సివ్, అట్లా యూట్యూబ్లో చాలా ఉంటాయండి, మనం వెతకాలే కానీ. సో ఆ రకంగా చేసిన తర్వాత ఇప్పుడు ఫేస్లో ఆ స్మైల్, ఆ గ్లో కానీ, ఆ బ్లడీ సాటిస్ఫాక్షన్ చూసారు ఎట్లుందో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మోటివేషన్ తెచ్చుకుంటాను అనమాట. ఆ రకంగా నేనైతే వర్కౌట్స్ కంప్లీట్ చేసుకున్నాను. మీకు వచ్చేసి ఇవన్నీ నేను ఆల్రెడీ లైవ్లో రికార్డ్ చేస్తున్నాను, కాకపోతే వాటికి మ్యూజిక్ యాడ్ చేసి అప్పుడప్పుడు రిలీజ్ చేస్తాను. అంటే ఇప్పుడే కాదు, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే దాన్ని చూస్తూ మీరు కంప్లీట్గా మీరు వర్కౌట్స్ చేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, అక్క ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకునేటట్టు ఏమైనా చెప్పండి, హోమ్ వర్కౌట్స్ అని చెప్పేసి. సో అలా ఆలోచించే వాళ్ళకి ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది. అంటే జిమ్కి వెళ్తే అక్క మేము జిమ్కి వెళ్ళలేము, మాకేమైనా చెప్పండి అని అడుగుతున్నారు కదా. సో ఇప్పుడు మీకోసం ఈ టైం కుదిరిందేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇంట్లోనే ఎలా వర్కౌట్స్ చేసుకోవచ్చు అనేది మీరు మన లైవ్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడొచ్చు. సో వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది కదా. సో ఆ స్వెట్టింగ్ వచ్చేసి తలలో అలా చెమట వదిలేసామంటే బాగా డాండ్రఫ్ లాగా అది ఎండిపోయి డాండ్రఫ్ లాగా క్రియేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ స్వెట్టింగ్ వచ్చిందంటే ఒకటి అప్పుడే ఆరబెట్టేస్తాను, లేదు 2 డేస్ అయిపోయింది, లేకపోతే 1 డే అయిపోయింది, సెకండ్ డే అన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా హెడ్ బాత్ చేస్తాను. ఈరోజు వచ్చేసి కొంచెం హెయిర్ మాస్క్ లాగా ఆనియన్ అండ్ అలోవెరా, మన ఎర్రగడ్డలు అంటాం కదా, ఎర్రగడ్డలు ఇంకా అలోవెరా ఏమంటారబ్బా కలబంద, వేసి మిక్సీ పట్టించేసి ఆ జ్యూస్ని అప్లై చేసుకొని బాగా ఊరిన తర్వాత హెడ్ బాత్ చేసేసాను. సో ఇది బ్రేక్ టైంలో చేసుకున్నాను అనమాట, వర్క్ స్టార్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు బాగా లేట్ అయిపోయింది నాకు, అన్ని కంప్లీట్ చేసుకునేప్పటికి 11 అయిపోయింది. ఇది ముందు రోజు నైటే నానబెట్టుకున్నవి. సో ఇందులో వచ్చేసి బాదాము ఇంకా అన్ని నేను ముందు రోజు కూడా చెప్పాను కదా, అవన్నీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ సీడ్స్ వేసుకొని నేనైతే జ్యూస్ చేసేసుకున్నాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఎక్కువ అయిపోయింది. ఏమంటే ఇంట్లో కూడా చికెన్ కర్రీ చేసుకున్నాము, ఇంకా ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ కలిపి ప్రోటీన్ కొంచెం ఎక్కువే అయ్యింది. ఇంకా ఫైబర్ కోసం అని చెప్పి కుకుంబర్ పెట్టేసుకున్నా. సింపుల్గా కుకుంబర్ ఒకటి ఉంటే చాలండి, మిగతా వాటివన్నీ మళ్ళీ ఆలోచించుకోవచ్చు మనము. ఫైబర్ తాలింపుల్లో కూరగాయల్లో ఉందా లేదా అనేది సెకండరీ. అంటే ఉంటుంది డెఫినెట్గా, ఆ రోజు మనం చేసుకోగలమా లేదా అనేది పక్కన పెడితే కుకుంబర్ కానీ క్యారెట్ కానీ ఏదైనా ఉంచుకున్నామంటే ఆల్మోస్ట్ మనం కొంచెమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ప్లేట్లోకి మనకు ఫైబర్ కొంచెం యాడ్ అయిపోతుంది. సో నేను ఫస్ట్ ఇడ్లీ చికెన్ కర్రీ నా ఫేవరెట్, దోశ చికెన్ కర్రీ ఇంకా సంగటి చికెన్ కర్రీ బెస్ట్ కాంబినేషన్. తర్వాత వచ్చి ఇడ్లీ చికెన్ కర్రీ. ఇంకా మా అత్త చేసే చికెన్ కర్రీ అంటే మాకు చాలా ఇష్టము. మా ఆయన అయితే ఇంకా ఫుల్ అసలు ఓన్లీ ఆ గ్రేవీని తినేస్తాం మేము, అట్లా ఉంటుంది అనమాట. సో మంచిగా చేస్తారు. సో అది ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగేసిన తర్వాత ఒక జాంకాయ తీసుకున్నా, మాకు పక్కనే ఉందన్నమాట చెట్టు, దాని నుంచి రోజు కూడా తెంపుకొని తింటా ఉన్నాము. సో ఈ రోజు మా అత్త వచ్చేసి చికెన్ బిర్యానీ చేశారు. అంటే పొద్దున కొంచెం కర్రీ వండేసి అంటే కూరల పులుసులాగా పెట్టేసి తర్వాత మధ్యాహ్నంకి బిర్యానీ చేసుకున్నాం అనమాట. ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్, అస్సలు నిజం చెప్పాలంటే మా అత్త కొంచెం అప్రాక్సిమేట్గా చేసేస్తారన్నీ, కానీ టేస్ట్ భలే కుదురుతుంది. అదే నేనైతే అన్నీ ఆలోచించి చేసినా సరే అంత చక్కగా రాదు. సో నేనైతే మధ్యాహ్నం అదే తిన్నా, నైట్కి కూడా అదే తిన్నా. ఇది నైట్ ప్లేట్ అనమాట. నైట్ వచ్చేసి ఇంకా రైసే కొంచెం మిగిలి ఉంటే తినేసాను. తర్వాత ఎండ్లో మనకి ఏదో ఒకటి ఉండాలి కదా, కాబట్టి కాఫీ అస్సలు మిస్ అయ్యేదే లేదు. మా ఇంటికి వెళ్తే మాత్రం, మా ఇంట్లో చెప్పాను కదా మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి
అస్సలు అంటే అసలు మిస్ అవ్వలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక్కటి బ్యాడ్ హ్యాబిట్ అలవాటు అయిందంటే కాఫీయే. అంటే ఇంకా అవసరమే లేకపోయినా తాగాలనిపిస్తుంది. ఎందుకంటే మేము అందరం కూర్చొని ఈవినింగ్ టైమ్స్లో అట్లా మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ తాగుతాము. ఆ టైంలో ఇంకా ఆ సిచ్యువేషన్కి ఇంకా తాగాలనిపిస్తుంది. కానీ ఈరోజు వచ్చేసి నేను వచ్చేసి లేట్ ఒక 7:30, 8కి ఏమో తాగా. హెడేక్గా ఉంది నాకు, కొంచెం సెట్ అవ్వలేదు. కొంచెం ఈరోజు వర్క్ ఎక్కువ ఉండే కాబట్టి హెడేక్గా ఉంటే లేట్గానే తాగా. కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంచెం బ్రేక్ అయినట్టే. కాకపోతే ఏమనుకోనంటే 11కి స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ మీల్ 7 అయినా సరే ఓకేలే అనుకొని తాగేశాను. సో ఆ రకంగా ఈరోజు కాఫీ కూడా తీసుకున్నా. అది డిన్నర్కి కంప్లీట్ అయిపోయింది. సో రేపటి కోసం అని చెప్పేసి నేను నైటే వచ్చేసి ఇవన్నీ నానబెట్టుకున్నా. ఇందులో కొంచెం పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అంటే క్యాష్యూ, ఇంకా బాదాము, కొన్ని డేట్స్ 1 లేదా 2 వేసుకుంటా. తర్వాత పెసలు, ఇంకా గుగ్గిళ్ళు. ఇవి రేపటి కోసం ముందు రోజే నానబెట్టుకున్నాం అనమాట. సో ఇది మరి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.